అనంతపురంలోని శిశుగృహంలో పసికందు మృతిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిన్న జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాలతో త్రిసభ్య కమిటీ విచారణ నిర్వహించి నివేదిక అందజేశారు. ఇవాళ ఐసీడీఎస్ రాష్ట్ర సంచాలకులు వేణుగోపాల్ రెడ్డి శిశుగృహంలో ముమ్మర విచారణ చేపట్టారు. ఐసీడీఎస్ శిశుగృహానికి సంబంధించిన అధికారులతో పాటు శిశుగృహ సిబ్బంది వద్ద వివరాలు సేకరించారు. కళ్యాణదుర్గంలో ఓ మహిళ మగ శిశువుకు జన్మనించింది. పసికందును పోషించలేనంటూ ఆ తల్లి బిడ్డను ఐసీడీఎస్ అధికారులకు ఆగస్టు 30న అప్పగించింది. పసికందు ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకుని ఐసీడీఎస్ అధికారులకు శిశుగృహానికి పంపించారు. అయితే శిశుగృహంలో 32 రోజుల పసికందు మృత్యువాత పడిన తీరు రాష్ట్రంలో సంచలనంగా మారింది. శిశుగృహంలోని ఆయాలు ఇద్దరు గొడవపడి పసికందుకు పాలు పట్టకపోవడం వల్లనే మగ శిశువు ఆకలితో మృతి చెందిందని సమాచారం. ఘటనపై ప్రభుత్వ ఆదేశాలతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. శిశువును శిశుగృహానికి తీసుకువచ్చినప్పుడు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, బరువు ఎంత, శిశువు మృతి చెందినప్పుడు సమాచారం ఇవ్వకుండా చేయడంపై సంచాలకులు వేణుగోపాల్ రెడ్డి సిబ్బందిని ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. మీకు 8 మంది 9 మంది అంటే